మరోమారు వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మచిలీపట్నం పోర్టు దశ దిశ మారతాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు గిలకలదిండిలో తన ప్రచారాన్ని 2వ రోజు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తిరుమల శెట్టి వరప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పేర్ని కిట్టుకు ఘన స్వాగతం పలికారు. గిలకలదిండిలో గడప గడపకు కిట్టు వెళ్లి ప్రజలకు అందే సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అందించిన సంక్షేమం, అభివృద్ధి తెలియజేశారు. మరోమారు వైసీపీ ప్రభుత్వాన్ని గెలిస్తే మచిలీపట్నం పోర్టు దశ దిశ మారతాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను బందరు ఎమ్మెల్యేగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కిట్టు కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిలకలదిండిలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, అభిమానులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి గిలకలదిండిలో గడప గడకు మన కిట్టుబాబు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కిట్టుబాబుకి నీరాజనాలు పలుకుతున్నారు. జగన్ గారు చేసిన పథకాలు, ప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు తృప్తితో ఉండి ఈరోజు మేమంతా మీకే సపోర్ట్ చేసి మీకు ఓట్లు వేస్తామని తెలియజేస్తున్నారు. అలాగే పేర్ని నాని గారు చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకొని కిట్టుబాబు గారిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ గడప గడపకు అనే కార్యక్రమానికి హాజరయ్యి చాలా సంతోషంగా పేర్ని కిట్టుబాబు గారికి నీరాజనాలు తెలియజేస్తున్నాం. గడప గడప కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టుబాబు గారికి చాలా ఉత్సాహంగా కార్యకర్తలంతా గడప గడప తిరుగుతూ హారతులు పడుతూ మంచి ఉత్సాహంగా తిరుగుతున్నారు. ఇలాగే వాళ్ళ నాన్నగారికి 2004లో నలుగురు నరసరావు మీద నిలబడితే 33,000 మెజార్టీతో ఎలాగా వచ్చిందో, ఇంకొక 7,000 కలిపి 40,000 మెజార్టీతో మా మత్స్యకారులంతా కిట్టుబాబు గారికి అఖండ విజయం చేకూరుతామని. గిలకలదిండి 20వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేర్ని కిట్టుబాబు గారు గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమం ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబం ఆరతులతో నిరాజన పడుతుంది. ఎందుకనంటే దీనికి ముఖ్య కారణం గత పాలకుల్లో కానీ ఎన్నడూ లేని విధంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన సంక్షేమ పథకాలు గడప గడపకి ఇంటికొచ్చి, అయ్యా మాకు పింఛన్ ఇంటికి వస్తుంది, మాకు మత్స్యకార భరోసా వస్తుంది, అమ్మఒడి పడుతుంది, చెయ్యూత, ఆసరా, ప్రతి పథకం కాడ మా ఇంటికి వచ్చి ఎవరో మధ్యవర్తి దళారులు లేకుండా వాలంటరీ వచ్చి మాకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ కాగితం కావాలన్నా ప్రతి ఒక్కరూ, అయ్యా కరోనాలో నువ్వు చేసిన సేవలు మర్చిపోలేం అయ్యా కిట్టుబాబు, నిన్ను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం మంద నియోజకవర్గంలో. అలాగే రాష్ట్రంలో మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం మాకు ఎంతన్నా ఉంది. ఈ కోటాలు గీటాలు మూటగట్టి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పెడన మున్సిపాలిటీలో 3 రోజులకు ఒకసారి మంచినీరు సరఫరా చేస్తామని కమిషనర్ బి వెంకటరామయ్య తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పెడన మున్సిపాలిటీలో 3 రోజులకు ఒకసారి మంచినీరు సరఫరా చేస్తామని కమిషనర్ బి వెంకటరామయ్య తెలిపారు. వేసవిలో రా వాటర్ అందించే తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటి విలువలు గణనీయంగా తగ్గిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. ప్రజలు త్రాగునీటిని పొదుపుగా వాడుకోవాలని, వృధా చేయరాదని ఆయన పేర్కొన్నారు. ఈ అసౌకర్యాన్ని ప్రజలు అర్థం చేసుకుని సహృదయంతో మున్సిపాలిటీకి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను మున్సిపల్ కమిషన్ మాట్లాడుతున్నాను. గౌరవ కలెక్టర్ గారు మరియు రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పట్టణంలో ప్రతిరోజు నీటి సరఫరా ఇవ్వవలసిందిగా ఆదేశించినారు. కానీ తరగటు ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర నీటి నిల్వలు తగ్గిపోయినందువలన ప్రజలకు ప్రతిరోజు నీరిచ్చే అవకాశం లేదు. ప్రజలు సహృద్భావంతో అర్థం చేసుకొని కొద్ది రోజులు మాతో సహకరించి ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. రేపటి నుంచి అంటే 28/3/2024 నుంచి ప్రతిరోజు కాకుండా 3 రోజులకు ఒక పర్యాయము ఒకే రోజు అన్ని ప్రాంతాల్లో కూడా నీరు సరఫరా చేయబడుతుంది. ప్రజలందరూ ఆలోచించవలసిన విషయం, ఆ రోజు సరఫరా నీటిని 2 రోజులు నిల్వ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే మీకు ఎన్నో అవసరాలు ఉంటాయి. వాటన్నిటినీ మీరు ఆలోచించి ఆ నీటిని నిల్వ చేసుకొని 3వ రోజు మళ్ళీ మున్సిపల్ అధికారులు వచ్చే నీటిని
ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ విపత్కర పరిస్థితి కొద్ది కాలం మాత్రమే మనకుంటుంది. మన రాష్ట్ర స్థాయి అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ అనునిత్యము ప్రజల గురించి ఆలోచిస్తూ వారికి ఇవ్వాల్సిన నీటిని కృత్తివెన్ను మండలం సంగముడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కృత్తివెన్ను మండలం సంగముడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 6 గంటలకు గోపూజ, గణపతి పూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు, విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, వినాయక విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, కుంభాభిషేకం కార్యక్రమాలు వేద పండితులచే అత్యంత వైభవంగా నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జై శ్రీరామ్ అనే నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు కనకల్ల నారాయణరావు, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఉప్పాల రాము దంపతులు పాల్గొన్నారు. మచిలీపట్నంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్డీఏ అభ్యర్థి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్డీఏ అభ్యర్థి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరంలోని 4వ డివిజన్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజల్ని పరిరక్షించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. గత 5 ఏళ్లలో మచిలీపట్నంలో అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించకపోయినా విలువైన ప్రభుత్వ భూమిలో వైసీపీ కార్యాలయం నిర్మించుకున్నారని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం సాధించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. నగరపాలక సంస్థ పాలన కుంటుపడిందని కొల్లు రవి విమర్శించారు. ప్రతిపక్ష కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో వైసీపీ ఇన్ఛార్జితో పనులు జరిపించడం ప్రతిపక్షాలను అవమానించడమేనన్నారు. ప్రజలకు దొంగ పట్టాలిచ్చి వైసీపీ నాయకులు మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్ పినిశెట్టి ఛాయాదేవి, పినిశెట్టి వేణు, మాజీ కౌన్సిలర్ చలమలశెట్టి రమేష్, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 4వ డివిజన్లో మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ పర్యటించడం జరుగుతోంది. కార్పొరేటర్ ఛాయాదేవి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ వేణు గారు, అలాగే కరెట్ల సుశీల గారు, అలాగే మాజీ కౌన్సిలర్ రమేష్ గారు అందరూ కూడా ఉదయం నుంచి అందరినీ కలుసుకోవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం. ప్రధానంగా ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిర్లక్ష్యం కాబడింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో రోడ్లు కానీ డ్రైన్లు కూడా ఆ రోజు 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. కానీ ఎక్కడ కూడా డ్రైన్లు నిర్మాణాన్ని సగంలోనే ఆపేశారు. జస్ట్ 30% వర్క్ జరిగింది. కాంట్రాక్టర్ బిల్లు చెల్లించిన కారణంగా కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. ఇవాళ నీళ్ల సమస్య ఈ ప్రాంతానికి శాశ్వతంగా పరిష్కారం కావాలని చెప్పి వలందపాలెంలో ఒక రిజర్వాయర్ నిర్మాణం చేశాం. అలాగే సర్కారు తోటలో కూడా ఒక నిర్మాణం చేశాం. కానీ ఇక్కడ నీళ్ల సమస్య ఉందని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్తామంటే నిజంగా ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఒకవేళ హైట్ డిఫరెన్సెస్ ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రెషర్ వస్తుంది వాటర్. అలాంటిది ఇక్కడ కూడా నీళ్ళు రావట్లేదంటే ఇంతకంటే చేతకందనం ఈ ప్రభుత్వాన్ని, మున్సిపాలిటీ పాలకపక్షాన్ని. మరి కార్పొరేటర్ గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం ఇక్కడ ఎవరినో ఇన్ఛార్జిని పెడతారంట. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లు వాళ్ళు ప్రజా సమస్యల గురించి కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్తే ఇక్కడ కాదు వేరే వాళ్ళతో మరి దళారులు పెట్టి ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు పేర్నాని గారు. ఇది ఎంతవరకు సమంజసం? గతంలో మేము ఎప్పుడు కూడా ఇలా చేయలే. ఆ రోజున 42 వార్డులున్నా, ఆ రోజున వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ గెలిచినా ఎక్కడ కూడా చూసుకోకుండా వాళ్ళకు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చి చేయించాం. కానీ ఇవాళ ప్రజా సమస్యలు కూడా పట్టించుకోకుండా చేస్తూ ఉన్నారు. అందుకనే గతంలో మరి ఇక్కడ ఏదైతే స్కౌట్స్ ల్యాండ్స్ ఉందో స్కౌట్స్ వాళ్ళకు ఉపయోగపడే అంతవరకు పెట్టుకుని మిగతాది స్టేడియం నిర్మాణం చేయడానికి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. అట్లాగే అక్కడ ఒక ఇండోర్ స్టేడియం కడతానికి కూడా 2 కోట్ల రూపాయలు ఆ రోజు చేస్తే దీన్ని చేయనివ్వకుండా పేర్నాని గారు అడ్డం పడ్డారు. ఇవాళ విలువైనటువంటి భూమి, ఇవాళ ప్రజలకి చెందాల్సినటువంటి భూమిని ఇవాళ పార్టీ కార్యాలయం కట్టుకుంటున్నాడు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏ రోజు ఇక్కడ పేర్నాని గారు చేయరు. ఇవాళ ఏదైతే జిల్లా పరిషత్ సెంటర్లో అక్కడ ఉన్నటువంటి చెరువుని బ్యూటిఫికేషన్ చేసి మొత్తం కూడా చుట్టూ వాకింగ్ ట్రాక్ పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేద్దామంటే దానికి అడ్డం పడ్డారు. కానీ మేము ఆ రోజున బోర్డ్ ఆఫీస్ సెంటర్ నుంచి చిలకలపూడి సెంటర్ రింగ్ వరకు డబల్ రోడ్ వేసి సెంటర్ లైటింగ్ పెట్టి మరి బీచ్కి వెళ్ళాలంటే కూడా ఉపయోగపడే విధంగా బీచ్ వరకు డబల్ రోడ్ వేయడానికి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు డబల్ రోడ్ వేసాం. కానీ అవతల రోడ్డు 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అది ఆపేశారు. ఇవాళ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కోనేడు సెంటర్ వరకు, కోనేడు సెంటర్ నుంచి
రాజుపేట సెంటర్ వరకు మొత్తం కూడా బ్యూటిఫికేషన్ సెంటర్ డివైడర్ పెట్టి చెట్లు పెడితే ఆ చెట్లు కూడా నరికేసే పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఈ ప్రభుత్వం పేరు నాని గారు ఏమీ చేయకుండా ఇప్పుడు నేను పట్టాలు ఇస్తానని చెప్పి స్ట్రీట్ ఫీల్డ్ అని చెప్పి దొంగ పట్టాలు సృష్టించి ప్రజలు మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇది జరగనివ్వం. ప్రజల్ని చైతన్యపరుస్తాం. ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత నష్టపోయారో, మచిలీపట్నం ఈ పేరు నాని గారి పరిపాలనలో ఎంత నష్టపోయిందో ప్రజలకు వివరించి తిరిగి మళ్ళీ స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వాన్ని జనసేన, తెలుగుదేశం, ఎన్డీఏ, బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకుని ఎన్డీఏ కూటమిగా మచిలీపట్నంలో జెండా ఎగరేసి బందర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంత నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని కూడా నేను హామీ ఇస్తాను. అందరికీ నమస్కారం. ఈ రోజున మచిలీపట్నం ఎన్డీఏ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర గారిని మనందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బందరు అభివృద్ధి చెందాలంటే మళ్ళీ కొల్లు రవీంద్ర గారు గెలిచి ఎన్డీఏ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయించుతాం. అందరూ ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మచిలీపట్నం 4వ డివిజన్లో మన జనసేన, టీడీపీ అలాగే బీజేపీ కలిగితే మా ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు 4వ డివిజన్ పర్యటనకు వచ్చారు. అలాగే వార్డులో చాలా సమస్యలతో కూడుకునండి. డ్రైనేజ్ కానీ, అలాగే వాటర్ సప్లైలో కానీ, చెరువు మన నవజీవన్ స్కూల్ పక్కన ఉన్నటువంటి చెరువులు కానీ, ఇక్కడ స్కౌట్లు ఒకటి కాదండి, చెప్పుకుంటా పోతే చాలా పెద్ద చిట్టా వచ్చేలా ఉంది. ఇక బందర్ మొత్తం చూస్తే చాలా దుర్భర స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఎటువంటి డెవలప్మెంట్ కూడా నోచుకొని బందరు కానీ బందరు ప్రజల యొక్క ఇటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్న వాటిని మనం మళ్ళీ వెలుగులోకి, మన బందర్ని మన వెలుగులోకి తెచ్చుకోవాలంటే, మంచి రోజులు రావాలంటే ఖచ్చితంగా మన కొల్లు రవీంద్ర గారిని మన మచిలీపట్నం తరపున ఖచ్చితంగా అందరం కూడా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి. అప్పుడే మన బందరు కూడా ఎంతో డెవలప్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మీరందరూ కూడా కరాగ్రహాల్లోని శ్రీ బాబా ఫరీద్ మస్తాన్ ఔలియా 57వ ఉరుసు మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కరాగ్రహంలోని శ్రీ బాబా ఫరీద్ మస్తాన్ ఔలియా 57వ ఉరుసు మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఎంతో వైభవంగా జరిగే ఉరుసు మహోత్సవంలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి బాబా ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం విశేషం. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా కరాగ్రహం బాబా దర్గా నుంచి నగర పురవీధిలో ఊరేగింపు జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మొక్కుబడులు తీర్చుకునేందుకు తరలి రావడంతో బాబా దర్గా కోలాహలంగా మారింది. బాబా ఫరీద్ మస్తాన్ ఔలియా ఉర్సు మహోత్సవం సందర్భంగా తెల్లవారుజామునే బాబా వారి శుద్ధి స్నానంలో గంధం మహోత్సవం అనంతరం జరిగిన పూజా కార్యక్రమాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, రూరల్ కన్వీనర్ షొంఠి ఫరీద్, పట్టణ అధ్యక్షులు సలార్ దాదా, కార్పొరేటర్లు కాగిత బన్నీ, వైసీపీ నాయకులు సీలం బాబ్జీ, మహమ్మద్ సాహెబ్, గుడవల్లి నాగరాజు, చిలంకుర్తి కొండ తదితరులు పాల్గొన్నారు. శ్రీ బాబా ఫరీద్ మస్తాన్ ఔలియా వారి 57వ ఉరుసు మహోత్సవం కరేగ్రహారం గ్రామంలో వైభవంగా 2 రోజులు 3 రోజులు జరుగుతున్నది. ఈ ఉత్సవానికి అనేక మంది భక్తులు విచ్చేసి ఈ ఉత్సవాన్ని ఎంతో జయప్రదంగా చేస్తున్నారు. ఇక్కడ బాబా గారు 1945వ సంవత్సరంలో వచ్చి ఇక్కడ ఆయన నివాసంగా ఇక్కడే ఉండి ఇక్కడ భక్తులందరినీ అనుగ్రహించి కోరిన కోరికలు తీర్చి భక్తులకి కొంగు బంగారం అయ్యి ఆయన ఎంతోమందికి ఆయన దగ్గరికి వస్తే వాళ్ళ కష్టాలు తీరుతాయని కోరికతో ఆయన ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఇది 57వ సంవత్సరం ఆయన చాటుకి వెళ్ళి ఇది 57వ ఉరుసు. ఇక్కడ ఇది 3 రోజులు చేస్తాము. మొదటి రోజున శుద్ధి స్నానం, సాయంత్రం ఊరేగింపు, జెండా ఊరేగింపు, రేపు దీపారాధన, ఎల్లుండి బరువు దించడం. ఇది దగ్గర 25,000 మంది భక్తులు. 57వ ఉరుసు మహోత్సవాలు మచిలీపట్నం కరగ్రహారంలో నిర్వహిస్తున్నాము. ముందుగా శ్రీ బాబా ఫరీద్ మస్తాన్ ఔలియా వారి ఉరుసు మహోత్సవ భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క ఉరుసు విధి విధానాలు శ్రీ బాబా వారు 1935వ సంవత్సరంలో ఈ కరగ్రహారం గ్రామానికి ఇచ్చేస్తున్నారు. వచ్చిన తరిమిల ఈ గ్రామస్తులందరికీ కూడా బాబా వారి దీవెనలతో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అనారోగ్య కార్యక్రమాలు, ఎన్నో విధంగా అన్నీ కూడా జరగడం జరిగినాయి. ఇంకా ఈ బాబా వారిని దర్శనం చేసుకునేందుకు ప్రముఖులు పివి నరసింహారావు గారు, చెన్నారెడ్డి గారు, ఇంకా మరి చాలా
ఉన్నతమైన పెద్దలందరూ కూడా వచ్చి బాబావారి దీవెనలు ఆశీస్సులు తీసుకున్న వారు కూడా ప్రముఖులు ఉన్నారు. అట్లాగే ముఖ్యంగా ఈ శ్రీ ఫరీద్ బాబా దర్గా 19వ డివిజన్లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా చేపట్టిన కట్టడాలను టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. మచిలీపట్నం పరిధిలోని 19వ డివిజన్ పీకేఎం కాలనీలో కాలనీ వాసులు అవసరాల నిమిత్తం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం అంటూ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా కడుతున్న కట్టడాలు టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కాలం ఉన్న ఈ స్థలాన్ని ఇప్పుడు ఏదో ఒక కారణం చూపించి కొంతమంది నేతలు కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ చేపట్టిన కట్టడాల గురించి నగరపాలక సిబ్బందికి తెలియపరచగా వారొచ్చి తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగిందని, సచివాలయ పరిధిలో ఏ ఒక్క చిన్న కట్టడం కట్టినా అనుమతులు కావాలని, సిబ్బందికి అక్రమ కట్టడాలు కనబడడం లేదా అని వారు ఆరోపించారు. నిర్మాణం చేస్తున్న సదరు కాంట్రాక్టర్ను అడిగినా సరైన సమాధానం చెప్పకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. ఇకనైనా నగరపాలక సంస్థ సిబ్బంది ప్రభుత్వ స్థలాలు పరిరక్షణ తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మరకని సమత కీర్తి, దేవరపల్లి అనిత, అన్నం ఆనంద్, దిట్టకుర్తి సుధాకర్, చిత్తజలు రాము, టీడీపీ నాయకులు గుమ్మడి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 19వ డివిజన్లో గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ పీకేఎం కాలనీలో యథేచ్ఛగా కబ్జాల పర్వం మళ్ళీ స్టార్ట్ చేశారు. ఒకసారి మీరు చూసినట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్ గోడ అదండి, గోడ పడిపోయిన తర్వాత చానాళ్ళు ఫెన్సింగ్ వేసేసి అలా పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పార్కింగ్కి ఈ ప్లేస్ గవర్నమెంట్ మున్సిపల్ ప్లేసు కావాల్సి వచ్చిందంటండి. దానికోసం 2 రోజుల్లో వచ్చేసి దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. అయితే మేము టీడీపీ తరపున ఒకటే అడగదలుచుకున్నాము. ఇది కావూరు సాంబశివరావు గారు ఆయన ఉన్నప్పుడు ఈ పీకేఎం కాలనీకి కమ్యూనిటీ హాల్ కింద ఉపయోగపడుతుందని చెప్పి ఈ స్థలాన్ని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడున్న వైసీపీ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా దీన్ని కబ్జా చేయడానికి పూనుకున్నారు. అయితే మేము ఒకటే అడగదలుచుకున్నాము. అయితే వెంటనే మేమైతే ఏసీపీ గారికి ఫోన్ చేశాము. ఆయన వెంటనే వచ్చి పరిశీలించి దీనికి 2 సర్వే నెంబర్లు వస్తున్నాయమ్మా, చూసి ఇది మాత్రం మున్సిపల్కి సంబంధించింది అయితే కనుక కబ్జా కాకుండా ఆపుతాము అని చెప్పేసి. 19వ డివిజన్లో గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి. ఇది పేర్ని కృష్ణమూర్తి గారు మంత్రిగా ఉన్నప్పుడు, కావూరు సాంబశివరావు గారు ఎంపీగా ఉన్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కనిపించేటువంటి సైట్ మొత్తం కూడా కమ్యూనిటీ హాల్ పర్పస్ కోసం కేటాయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ రోజున ఈ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి దుర్గంధాలు ఇవన్నీ వాసనలు ఇవన్నీ తట్టుకోలేక మాకు కమ్యూనిటీ హాల్ ఇక్కడ మీరు ఎప్పుడు శాంక్షన్ చేసి కట్టిస్తారంటే అప్పుడు శంకుస్థాపన చేసి అన్నీ సరిచేస్తామని చెప్పారు. ప్రత్యక్ష సాక్షి నేనే. ఆ రోజున ఇటు హాస్పిటల్లోనికి వెళ్ళటానికి కాంపౌండ్ వాల్ని ఓపెన్ చేసుకుంటాము అంటే అప్పుడు మెడికల్ బోర్డు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ దానికి సంబంధించింది హాస్పిటల్కి ఎంట్రీ అనేటువంటిది ఇవ్వటం మాకు అవకాశం ఉండదు, మేము ఇవ్వకూడదు, రూల్స్ ఒప్పుకోవని చెప్పినటువంటి అప్పుడు ఇదే కుటుంబాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఈ రోజున దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ కబ్జా చేయడానికి ఇప్పుడు పిల్లర్స్ వేయటంలో ఆంతర్యం ఏమిటి? ఆ రోజున ప్రజలను అడవడానికి దారే లేదు, హాస్పిటల్కి సంబంధం లేదు, అదంతా పీకేఎం కాలనీకి సంబంధించిన సైట్ అని చెప్పినటువంటి వారు ఈ రోజున వారి దగ్గర ఏ పత్రాలు లేకుండా వచ్చేసి వాళ్ళు నిరంతరాయంగా ప్రతి చోట కబ్జా చేయడంలో ఆంతర్యం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది బ్రోకర్లు, అదే రాజకీయ వైఎస్ఆర్ బ్రోకర్లు కొంతమంది ఇక్కడ ఎంటర్ అయిపోయి దీన్ని మరియు ఇక్కడ కార్పొరేటర్ అనిత గారు కలిసి 3 రోజుల క్రితం దీన్ని ఆపి ఆల్రెడీ సచివాలయంలో ఇన్ఫామ్ చేశారు. కానీ ఎటువంటి చర్య జరగలేదు. దానికి భిన్నంగా ఈరోజు వచ్చేసి ఇక్కడ పిల్లర్లు వేసేసి గోడ లేపడానికి ట్రై చేస్తే మళ్ళీ అడ్డుకున్నారు. అంటే వీళ్ళకి ఎంత ధైర్యమో చూడండి. ఇక్కడ ఆల్రెడీ సచివాలయంలో టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇన్ఫామ్ చేసినా ఈరోజు వచ్చి ఏది తెలీదు అన్నట్టు వాళ్ళు యాక్ట్ చేయడము చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అలాగే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఎవరైతే ఏమంటారు కాంట్రాక్టర్ క్వశ్చన్ చేస్తే ఎంత డేర్గా ఆన్సర్ చేస్తున్నారంటే వెళ్ళి కలెక్టర్ గారిని అడగాలంట. అంటే ఇక్కడ గోడకి కలెక్టర్ గారికి సంబంధం ఏంటో అర్థం కాల. అంటే ప్రజల్లో ఏమి వ్యాప్తి చేయాలని చూస్తున్నారు, కలెక్టర్ గారి హస్తం ఉందని చెప్పాలనుకుంటున్నారో ఏంటో మాకైతే ఆ కాంట్రాక్టర్ గారి మాటలకు అర్థం కాలేదు. దీన్ని బట్టి మాకు ఏమర్థం అవుతుందంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది అనుకుంటే కనుక అది గవర్నమెంట్ ప్లేస్ అయినా పర్సనల్ వాళ్ళకి సంబంధించింది అయినా కూడా ఆక్యుపై చేసే రైట్స్ వచ్చేటట్టు ఈ గవర్నమెంట్ వాళ్ళకి అధికారులకు కానీ వాళ్ళకి అండదండలుగా నిలుస్తుంది. ఇటువంటి అన్నిటికీ మా తెలుగుదేశం తరఫున
తీవ్రంగా ఖండిస్తూ ఈ స్థలము ఎప్పటికైనా ఇక్కడ స్థానికులకి కమ్యూనిటీ హాల్ కట్టడం. రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించిన యువకుడు గౌరం శివప్రసాద్ కుటుంబానికి జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ అండగా నిలిచారు. మోపిదేవి మండలం పరిధిలోని పెదప్రోలు గ్రామానికి చెందిన యువకుడు గౌరం శివప్రసాద్ కుటుంబానికి జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ అండగా నిలిచారు. పెదప్రోలు గ్రామంలోని శివప్రసాద్ తల్లి కృష్ణకుమారికి బండ్రెడ్డి రాము తరపున జనసేన పార్టీ మోపిదేవి మండల అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్ బుధవారం 10,000 నగదు అందించారు. పెదప్రోలు పార్టీ అధ్యక్షులు బాచు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి అజయ్, మానికొండ రాజు, తోట వెంకటేశ్వరరావు, గౌరం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పెదపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి మా మిత్రుడు గౌరవం శివప్రసాద్ గారు అకాల మృతికి చింతిస్తూ జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారికి ఇలా ఈ విషయం తెలియజేసిన వెంటనే ఆయన సహృద్భావంతో వారికి ఆయన తన వంతుగా 10,000 రూపాయలు సహాయం చేయటం జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా పెదపల్లి జన సైనికులు అందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వాళ్ళకి నిలువ నీడ లేదు. ఇక్కడ వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి రేపొద్దునే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి పక్కా గృహం ఏర్పాటు కూడా వాళ్ళు అడగటం జరిగింది. దాన్ని జనసేన పార్టీ తరఫున ఏర్పాటు చేస్తామని చెప్పి, అలాగే ఇంకా పెద్దలు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఇది తీసుకుని వెళ్ళి వాళ్ళకి జనసేన పార్టీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని. మోపిదేవి మండలం బొబ్బర్లంక కృష్ణానది తీరంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి పాళ్యారం మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోపిదేవి మండలం బొబ్బర్లంక కృష్ణానది తీరంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి పాళ్యారం మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొమ్మనేని వంశీలు గ్రామస్తుల సహకారంతో మహోత్సవ కార్యక్రమాలు మార్చి 28వ తేదీ గురువారం, 29వ తేదీ శుక్రవారం 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. 28వ తేదీ గురువారం విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, వీరభద్రుడికి అభిషేకాలు, దీక్షధారణ, ఆనకట్టట, అలాగే సాయంత్రం వీరభద్రస్వామి పళ్ళెం పట్టుట, మహిళలచే జ్యోతులతో గ్రామస్తుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ అర్చకులు మోబ గంగాధరరావు తెలిపారు. 2వ రోజైన 29వ తేదీన ఉదయం భద్రకాళి సమేత వీరభద్రస్వామి వార్ల కళ్యాణం, మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లను ముమ్మినేని వీరయ్య చౌదరి, ముమ్మినేని అరవింద్రు పర్యవేక్షిస్తున్నారు. హర మహాదేవ. మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ దుర్గా సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో గల శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి వార్షికంగా జరిగేటటువంటి పళ్ళెం మహోత్సవం కార్యక్రమాలు ఈ నెల 28వ తారీఖు గురువారం, 29 శుక్రవారం 2 రోజులు కూడా కార్యక్రమాలు విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. సంబరం మహోత్సవాలు 28వ తారీఖు ఉదయం 7 గంటల దగ్గర నుంచి విఘ్నేశ్వర పూజ, తదుపరి శ్రీ దుర్గా సమేత విశ్వేశ్వర స్వామివారికి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు అవి జరుగుతాయి. అనంతరం ఆ యొక్క స్వామివారి దీక్ష ఇవ్వటం జరుగుతుంది. అనంతరం సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి వీరభద్ర స్వామివారి పళ్ళెం పట్టడం అది జరుగుతుంది. విశేషంగా సంబరం జరుగుతుంది. గ్రామోత్సవం అది కూడా జరుగుతుంది. ఆ గ్రామోత్సవంలో భాగంగా మహిళలచే జ్యోతులతో పూజా కార్యక్రమం